లెక్కలు చెప్పాలి సార్. ఎవడు ఇక్కడ సిఎస్ఆర్ ఫండ్స్ని మిస్యూజ్ చేయడానికి లేదు. అది మనం ఇండివిజువల్గా ఎవరి దగ్గరన్నా ఫండ్ తీసుకుంటే దాన్ని ఏమైనా చేయగలరు. సిస్టంలో మన అందరి ముందు జరుగుతున్నాయి, మన అందరికీ తెలిసిందే. ఇదేందా మనం దాపరికాలు ఏం లేవు. కానీ ఒక వ్యవస్థ దగ్గర మనం ఒకటి తీసుకుంటున్నాం అంటే దానికి ప్రతిదీ పేపర్ వర్క్ ఉంటుంది. ఇన్ రిటర్న్ మేము వాళ్ళకి కొన్ని సర్టిఫికేట్స్ ఇష్యూ చేయాలి. ఇదేది కూడా గవర్నమెంట్కి తెలియకుండా జరగదు. మేము దాచిపెట్టేది కాదు సార్. ఈ పరిస్థితి ఇప్పుడు ఎదురైంది అంటున్నాను నేను. దీని ప్రోగ్రామ్ స్టార్ట్ చేయకముందు, మేము పోస్టర్ వేయకముందు, ప్రెస్ మీట్ అనౌన్స్ చేయకముందు జరగలేదు. 5 రోజుల కింద జరిగింది సార్. సాయిరూప్ పోలీస్ కంప్లైంట్ అంటే సార్ ఇక్కడ అదే సార్ మేము ఉంటుంది. అదే సార్, అలాంటి కేసు పెట్టిన రోజు మేము తప్పు చేస్తే దాన్ని ఎదుర్కోవడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం సార్. సాయిరూప్ ఇటు మీరు 7 ఏళ్ళుగా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఎన్టీఆర్ గుర్తించలేదు కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా అట్రాక్ట్ కావాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారా? మీరు చెప్తున్న దాన్ని బట్టి సెల్ఫ్ ఫండింగ్తోనే సేవా కార్యక్రమాలు చేశారని చెప్పారు ఇప్పటి వరకు. అయితే 7 ఏళ్ళుగా మీరు ఎన్టీఆర్ని కలవలేకపోయారు, మా ఎన్టీఆర్ మమ్మల్ని కలవలేకపోయాడు అని చెప్పేసి మీరు మాట్లాడారు. మరి ఎన్టీఆర్ మీతో మాట్లాడాలని మాత్రమే ఈ కార్యక్రమానికి తెరతీశారా? లేదు అంటే దీని వెనకలు ఏదైనా పొలిటికల్ మోటో ఉందా? అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా విమర్శలు వస్తున్నది ఏంటంటే రాజకీయ విద్వేషాలు చెలరేగే విధంగానే వ్యవహరిస్తున్నారని ప్రధానమైన ఆరోపణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చగా కొనసాగుతుంది. అలాంటి ఇంటెన్షన్ మోటో ఏదైనా మీకుందా? స్పష్టంగా చెప్పేయండి. ఎందుకంటే మీరు ఎన్టీఆర్ మీతో మాట్లాడలేదు కాబట్టి ఈ కార్యక్రమం చేస్తున్నాం అన్నట్టుగానే మీరు ఇందాక మాట్లాడారు. మరి ఎన్టీఆర్తో మాట్లాడితే ఈ సేవాయజ్ఞం ఆగిపోతుందా? లేదు ఈ సేవాయజ్ఞం కొనసాగాలంటే ఎన్టీఆర్ సహకారం ఉండాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ గారితో మాట్లాడే అవకాశం వచ్చిన రోజు మా అన్నకి మేము ఈ కాన్సెప్ట్ని ఇంకొకసారి ఎలాబొరేటివ్గా క్లియర్గా చెప్పుకొని అప్రోచ్ ఇదన్నా, లీగాలిటీస్ ఇవన్నా, ప్రోగ్రామ్ అవుట్పుట్ ఎలా ఉండబోతుంది, ఇంత స్పాన్ ఉంది, ఇన్ని సంవత్సరాలను ఇవన్నీ చెప్పి ఒక సినిమా కథని ఎలా అయితే ఫుల్ బౌండ్ స్క్రిప్ట్గా చెప్తామో ఈ ఊరు కూడా అలాగే చెప్పి, అరే నువ్వు ఆపేయరా నాకొద్దు అంటే ఒక టైట్ హక్ ఇచ్చి, క్షమించన్నా నేను ఇబ్బంది పెట్టుంటే అని చెప్పి నేను అక్కడ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయి నా పని నేను చేసుకుంటాను. ఫిక్స్ ఇందులో. హలో సార్, నేను అదే అంటున్నాను సార్. కార్యాలయం ప్రకటన